ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటి చూస్తున్నారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసా మా ఛానల్ రోజు 4 క్వశ్చన్స్ కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. కమ్యూనిటీకి వెళ్ళి మన క్వశ్చన్స్ రిలీజ్ చేసి క్వశ్చన్ చేయాలని కోరుతున్నాను. మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం గ్రూప్ 4 1:3 లిస్ట్ అయితే వస్తున్నాయి. ఆ 1:3లో అన్ని జిల్లాలకు సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఓన్లీ 1:3కి సంబంధించి 33 జిల్లాలకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఓన్లీ 1:3 అండి. ఇది ఫైనల్ కట్ ఆఫ్ కాదు. 1:3లో ఉండే అన్ని జిల్లాలకు సంబంధించి మెన్కి ఉమెన్కి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. జనరల్కి పెట్టిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కేటగిరీ వైజ్గా అయితే పెట్టడం కుదరలేదు. దానికి సంబంధించి త్వరలో నెక్స్ట్ వీడియో వచ్చేద్దాం. ప్రస్తుతానికి అయితే జనరల్ అభ్యర్థులకు ఉమెన్స్కి సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే 1:3లో ఉండొచ్చు, దానికి సంబంధించి ఈ వీడియో పూర్తి వీడియో అయితే ఉంటుంది. మనకు తెలుసు జిఆర్ఎల్ లిస్ట్ వచ్చింది కదా, ఆ లిస్ట్లో టాప్లో ఉన్న వాళ్ళని ఒక కేటగిరీగా తీసుకొని ఆ ఏ డిస్ట్రిక్ట్కి ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దాన్ని బట్టి దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మెన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి అనాలిసిస్ చేసి ఈ స్కోర్ అయితే చేయడం జరిగింది. ఈ కట్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. ఈరోజు అయితే గ్రూప్ 4 1:3 కట్ ఆఫ్లో మన ఈరోజు అయితే గ్రూప్ 4 తెలుసు ఆల్రెడీ గ్రూప్ 4కి జిఆర్ఆర్ వచ్చింది. త్వరలో వెలువడే 1:3 లిస్ట్లో ఆ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, 33 జిల్లాలకు సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. ఫైనల్ కట్ ఆఫ్ కదండి. 33 జిల్లాలకి సంబంధించిన 1:3లో ఎంత 1:3లో ఏ జిల్లాకి ఎంతెంత కట్ ఆఫ్ ఉంది అనేది తెలుసుకున్నాం. 33 జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే ప్రజెంట్ మనం చూద్దాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. మొత్తం పోస్టులు వచ్చేసి మనకు తెలుసు 8,186 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉమెన్స్ కింద ఉన్నాయి, మెన్స్ కింద ఉన్నాయి. మొత్తం పోస్టులు డిస్ట్రిక్ట్ సంబంధించి జనరల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఉమెన్స్ సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ప్రజెంట్ అయితే మనం చూద్దాం. చూడొచ్చు. ఫస్ట్ ఆదిలాబాద్కి అయితే మెన్స్కి అయితే 74 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్కి 100 పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు 184 అయితే ఉండడం జరిగింది. జనరల్కి అయితే ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకి 146 మార్క్స్ వస్తే మాత్రం ఒక సేఫ్ అనొచ్చు. 1:3లో పిలిచే అవకాశాలు అయితే వీళ్ళకు ఉన్నాయి. ఉమెన్స్కి అయితే 140కి అయితే 1:3లో పిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి 65, మెన్కి అయితే 65 ఉన్నాయి, ఉమెన్కి 87 ఉన్నాయి. టోటల్గా 152 పోస్టులు ఉన్నాయి. జనరల్ అభ్యర్థులు అయితే 150 మార్క్స్కి పైగా వస్తే మాత్రం 1:3లో ఉండే అవకాశం ఉంది. ఉమెన్స్కి అయితే 144 వస్తే వీళ్ళు 1:3లో ఉండే అవకాశం అయితే ఉందండి. హన్మకొండకు వచ్చి మెన్కి వచ్చేసి 78 ఉన్నాయి, ఉమెన్కి వచ్చేసి 103 ఉన్నాయండి. టోటల్ పోస్టులు వచ్చేసి ఆ డిస్ట్రిక్ట్లో 181 ఉన్నాయి. జనరల్గా 151 దాటితే మాత్రం 1:3లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఉమెన్కి అయితే 145 ప్లస్ ఉంటే మాత్రం 1:3లో ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మంచిర్యాల 134, మెన్కి ఉమెన్కి 143 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం కలిపి 277 పోస్టులు ఉంటాయి. జనరల్కి 152 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 1:3లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉమెన్కి అయితే 143 మార్క్స్కి ఎక్కువ వస్తే వీళ్ళు 1:3లో పిలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మహబూబాబాద్ మెన్కి వచ్చేసి 82, ఉమెన్కి వచ్చేసి 70. మొత్తం పోస్టులు 152 ఉన్నాయండి. జనరల్ అభ్యర్థులు 148 ప్లస్ ఉంటే 1:3లో పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఉమెన్కి అయితే 142 అయితే పిలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. కొమరంభీం మెన్కి 53, ఉమెన్కి 75. మొత్తం పోస్టులు అయితే 128 పోస్టులు ఉన్నాయి. ఆ జనరల్ అభ్యర్థులు 143 వస్తే 1:3 పిలిచే అవకాశాలు అయితే వీళ్ళకు ఉన్నాయన్నమాట. ఉమెన్కి అయితే 139. మంచిర్యాల వచ్చేసి 134, మెన్కి ఉమెన్కి 143. మొత్తం కలిపి 277 పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళకు జనరల్ అభ్యర్థులు 152 ప్లస్ ఉంటే మాత్రం 1:3లో పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఉమెన్కి అయితే 143కి 1:3లో పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మహబూబ్ నగర్ 72 ఉమెన్కి, 72 మెన్కి, 79 ఉమెన్కి. టోటల్ పోస్టులు వచ్చేసి 159. జనరల్ అభ్యర్థులు 155, ఉమెన్ అభ్యర్థులు 147కి అయితే 1:3లో ఉండే అవకాశాలు ఉన్నది. కరీంనగర్ వచ్చేసి మెన్కి 64, ఉమెన్కి 89. టోటల్ పోస్టులు వచ్చేసి 153. వీళ్ళు జనరల్ అభ్యర్థులు 158, ఉమెన్ 152 ప్లస్ ఉంటే మాత్రం వీళ్ళకి 1:3లో పిలిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కామారెడ్డి 86, మెన్కి 101, ఉమెన్కి అయితే పోస్టులు అయితే ఉన్నాయండి. మొత్తం కలిపి 187 పోస్టులకి జనరల్ అభ్యర్థులు 147, ఉమెన్కి 141 ప్లస్ వస్తే మాత్రం 1:3కి పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసి పోస్టులు అయితే ఎక్కువనే ఉన్నాయి. 524 పోస్టులు మెన్కి, 437 పోస్టులు ఉమెన్కి. మొత్తంగా 961 పోస్టులు అయితే హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉండడం జరిగింది. వీళ్ళకైతే కట్ ఆఫ్ తక్కువనే ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు 130 ప్లస్ వచ్చినా వీళ్ళైతే 1:3లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మెన్కి అయితే 126, 125 ఉన్నా కూడా వీళ్ళు 1:3లో లిస్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రంగారెడ్డి కూడా 15 పోస్టులు 464 ఉన్నాయి. మొత్తం కలిపి మెన్కి 238, ఉమెన్కి 226 పోస్టులు అయితే ఉన్నాయి. జనరల్ అభ్యర్థులు 146 ప్లస్ వచ్చి ఉమెన్కి అయితే 138 ప్లస్ అయితే మాత్రం వీళ్ళైతే 1:3లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జగిత్యాల మెన్కి 89 పోస్టులు, ఉమెన్కి 86 పోస్టులు, మొత్తంగా 175 పోస్టులు ఉంటాయి. జనరల్ అభ్యర్థులు 151, ఉమెన్స్ అయితే 143 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు కూడా 1:3లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జోగులాంబ డిస్ట్రిక్ట్ వచ్చేసి
మెన్కి 48, ఉమెన్కి 69 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం కలిపి 117 పోస్టులకి జనరల్ అభ్యర్థులు 152, ఉమెన్ 145 ప్లేస్ వస్తే 1:3లో ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ వచ్చేసి మెన్కు 41, ఉమెన్కి 49, మొత్తంగా 90 పోస్టులు అయితే ఉన్నాయండి. వీళ్ళకి వచ్చేసి 155 జనరల్ అభ్యర్థులు, ఉమెన్ అయితే 148 ప్లేస్ వస్తే వీళ్ళైతే పోస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కట్ ఆఫ్ అయితే వీళ్ళకి ఎక్కువ ఉన్నది. వీళ్ళైతే 1:3లో ఉండొచ్చు. జనగాం డిస్ట్రిక్ట్ వచ్చేసి మెన్కి 51, ఉమెన్కి 58 పోస్టులు ఉంటాయి. మొత్తంగా 109 పోస్టులకి 150 మార్కులు అయితే జనరల్ అభ్యర్థులు 140 పోస్టుల 140 మార్క్స్ అయితే ఉమెన్ అభ్యర్థులకి వస్తే మాత్రం వీళ్ళు 1:3లో ఉంటారు. ఉమెన్కి వచ్చేసి 73, 107 మెన్ ఉమెన్ పోస్టులు ఉంటే మొత్తంగా 180 పోస్టులకి జనరల్ అభ్యర్థులు 145, ఉమెన్ 138 ప్లస్ మార్క్స్ ఉంటే 1:3లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మెర్చల్ 225, 255 మెన్కి, ఉమెన్కి 197, మొత్తంగా 452 పోస్టులకి 140 జనరల్ అభ్యర్థులకి, ఉమెన్కి 134 ప్లస్ మార్క్స్ వస్తే ఇది 1:3లో ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ములుగు డిస్ట్రిక్ట్ మెన్కు 32, ఉమెన్కు 58 పోస్టులు, మొత్తం కలిసి 90 పోస్టులు ఈ డిస్ట్రిక్ట్లో ఉంటాయి. జనరల్ అభ్యర్థులు 146, ఉమెన్ అయితే 141 ప్లస్ వస్తే వీళ్ళైతే 1:3లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ములుగు జిల్లాకు వచ్చేసి మెన్కి 32 పోస్టులు, ఉమెన్కి 58 పోస్టులు, మొత్తంగా 90 పోస్టులు ఉంటాయి. జనరల్ అభ్యర్థులకి 146, ఉమెన్కి 141 ప్లస్ మార్క్స్ ఉంటే మాత్రం వీళ్ళు 1:3లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాగర్ కర్నూలుకి వచ్చేసి మెన్కి 90, ఉమెన్కి 112, మొత్తంగా 202 పోస్టులు ఉంటాయి. 149 జనరల్, 142 ఉమెన్కి ప్లేస్ వస్తే మాత్రం వీళ్ళకైతే 1:3లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నల్గొండకు వచ్చేసి నల్గొండ కాంపిటీషన్ గురించి మనకు తెలుసు. పోస్టులు కూడా అంత పెద్దగా అయితే ఏం కనిపిస్తలేవు. 115 మెన్కి, 102 ఉమెన్కి అయితే ఉన్నాయి. మొత్తంగా 217 పోస్టులు ఉంటాయి. వీళ్ళకి 152 జనరల్, 147 ఉమెన్కి పైగా మార్కులు ఉంటే మాత్రమే వీళ్ళు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నారాయణపేట వచ్చేసి 27 మెన్కి, 38 ఉమెన్కి అయితే మొత్తం కలిపి 65 పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళు 1:3లో ఉండాలంటే 155 జనరల్, 148 మహిళా అభ్యర్థులకి రావాల్సి అయితే ఉంది. నిర్మల్ డిస్ట్రిక్ట్కి 77 మెన్కి, 93 ఉమెన్కి, మొత్తం కలిపి 170 పోస్టులు అయితే ఉంటాయి. 153 జనరల్ అభ్యర్థులు, 146 పైగా ఉమెన్ అభ్యర్థులకి వచ్చినట్లయితే వీళ్ళు 1:3లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిజామాబాద్ వచ్చేసి 170 మెన్కి, 187 ఉమెన్కి, మొత్తం కలిపి 357 పోస్టులు అయితే వీళ్ళకు ఉండడం జరిగింది. వీళ్ళకి జనరల్ అభ్యర్థులకు 146, ఉమెన్కి 138 మార్క్స్ పైగా వస్తే వీళ్ళైతే 1:3లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెద్దపల్లికి 62 మెన్కి, 88 ఉమెన్కి, మొత్తంగా 150 పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీళ్ళు 1:3లో ఉండాలంటే జనరల్గా 158, ఉమెన్కి 151 పైగా మార్కులు వస్తే వీళ్ళు 1:3లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల మెన్కి 141, ఉమెన్కి 63, మొత్తంగా 104 పోస్టులకి జనరల్ అభ్యర్థులు 155, ఉమెన్కి అయితే 148 పైగా మార్కులు వస్తే వీళ్ళు 1:3లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సంగారెడ్డి వచ్చేసి మెన్కి 158, ఉమెన్కి 175, మొత్తంగా 333 పోస్టులకి 148 జనరల్ అభ్యర్థులు, 141 ఉమెన్ అభ్యర్థులకి పైగా మార్క్స్ వస్తే వీళ్ళు 1:3లో ఉండొచ్చు. సిద్దిపేట 97 మెన్, 136 ఉమెన్కి, 233 మొత్తంగా పోస్టులకి 151 జనరల్ అభ్యర్థులు, 122 ఉమెన్ అభ్యర్థులకి పైగా మార్క్స్ వస్తే మాత్రం వీళ్ళు 1:3లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సూర్యాపేట 84 పోస్టులు మెన్కి, 95 పోస్టులు ఉమెన్కి ఉన్నాయి. 179 పోస్టులు మొత్తంగా ఉంటాయి. 160 పైగా జనరల్, 160 పైగా మార్కులు వచ్చిన వాళ్ళు జనరల్ అభ్యర్థులు 1:3లో ఉండొచ్చు. 152 పైగా మార్కులు వచ్చిన వాళ్ళు ఉమెన్ అభ్యర్థులు 1:3లో ఉండొచ్చు. వికారాబాద్ సంబంధించి 171 మెన్కి, 78 ఉమెన్కి, మొత్తంగా 129 పోస్టులకు సంబంధించి జనరల్ అభ్యర్థులు 145, ఉమెన్ అభ్యర్థులు 138 పైగా మార్కులు సాధించినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా 1:3లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వనపర్తి 82 మెన్కి, 91 ఉమెన్కి, మొత్తంగా 173 పోస్టులకు గాను జనరల్ అభ్యర్థులు 150, ఉమెన్స్కి 143 పైగా మార్కులు సాధిస్తే 1:3లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వరంగల్ వచ్చేసి 51 మెన్, 56 ఉమెన్, మొత్తంగా 107 పోస్టులకి 160 జనరల్ అభ్యర్థులు, 152 ఉమెన్ అభ్యర్థులు పైగా మార్కులు సంపాదిస్తే వీళ్ళైతే 1:3లో ఉంటారు. లాస్ట్ ఖమ్మం వచ్చేసి 69 మెన్కి, 66 ఉమెన్కి, మొత్తంగా 35 మార్కులు సాధించిన వారు జనరల్ అభ్యర్థులు 160 పైగా, ఉమెన్ అభ్యర్థులు 154 పైగా మార్కులు సాధిస్తే వీళ్ళు 1:3లో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు తెలుసు ఇక్కడ తక్కువ పోస్టులు ఉంటే వీళ్ళకి వచ్చే మార్క్స్ పెరగాల్సి ఉంటుంది. తెలుసు కదా, తక్కువ పోస్టులకి ఎక్కువ మంది పోటీ పడితే హైయెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారని మనకు తెలుసు. దాన్ని బట్టి ఇక్కడైతే కట్ ఆఫ్ పెరుగుతుంది. తక్కువ పోస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అయితే రావాల్సింది.